ఇవాళ సెట్ దోశ చూద్దామండి. దీనికి ఏంటంటే ఒక కప్పు సగ్గుబియ్యం తీసుకున్నాను. ఒక కప్పు హాఫ్ కప్పు పల్లీలు తీసుకున్నాను అనమాట. సగ్గుబియ్యం పెద్దవైనా చిన్నవైనా పర్వాలేదండి. రెండు దోరగా వేయించేసి మిక్సీ పట్టి పౌడర్ చేసేసుకోవాలి. అది దోశల పిండిలాగా కలిపేసుకోవాలన్నమాట. అందులో చిన్న చిన్న అల్లం పచ్చిమిరపకాయలు చిన్న చిన్న పీసెస్ కింద వేసుకుని ఇట్లా దోశ కింద వేసుకుని దాని మీద మూత పెట్టండి. బాగా పూరీలాగా ఉబ్బుతూ వస్తాయన్నమాట. చాలా బాగుందండి ఈ సెట్ దోశ. ఇది ఏంటంటే మనం ఉపవాసం ఉన్నప్పుడు కనుక తినడానికి బాగా పనికొస్తుందండి చక్కగాను. అంటే ఏదైనా ఏకాదశి ఉపవాసం ఉన్నవాళ్ళు మామూలుగా పళ్ళు పాలు తినేవాళ్ళు అయితే పర్వాలేదు. మామూలుగా ఏదైనా తినాలి అని అలవాటు ఉన్న వాళ్ళు ఈ దోశ వేసుకుని తినచ్చు. ఇది ఉపవాసానికి అయితే బాగా పనికొస్తుంది అనమాట. ఒకసారి ట్రై చేసి చూడండి. పూరిలాగా ఉప్పి పిల్లలకు కూడా బాగా నచ్చుతుందండి. పిల్లలకి వేసేటప్పుడు అల్లం పచ్చిమిరపకాయలు వేయొద్దు, మామూలుగా అయితే వేయచ్చు అనమాట. చాలా బాగుంది. ఒకసారి ట్రై చేసి చూడండి, మీకు